అందరికీ నమస్కారం. ఈరోజు మేము ముందుకు రావడానికి ప్రధాన కారణం జోగి రమేష్ గారి యొక్క అక్రమ అరెస్ట్ గురించి. మరి గతంలో జోగి రమేష్ గారు ఇబ్రహీంపట్నం ప్రాంతంలో నకిలీ మద్యాన్ని పట్టుకొని ప్రింట్ మీడియాని, ఎలక్ట్రానిక్ మీడియాని వాళ్ళందరూ కూడా పిలిచి నకిలీ మద్యం తయారు చేస్తున్నారు, ప్రజల ప్రాణాలు హరిస్తున్నారు అనే ఉద్దేశంతో ఆ నకిలీ మద్యాన్ని పట్టించడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత నకిలీ మద్యాన్ని తయారు చేసే అద్దేపల్లి జనార్దన్ అనే వ్యక్తి జోగి రమేష్ గారికి కూడా దీంట్లో సంబంధం ఉందని చెప్పారని చెప్పడం జరిగింది. ఈ రోజున వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది రమేష్ గారిని. నేను ఒకటే అడుగుతున్నానండి, అద్దేపల్లి జనార్దన్ రావు గారిని అరెస్ట్ చేసినప్పుడు రిమైండ్ రిపోర్టులో జోగి రమేష్ గారి పేరు లేదని చెప్తున్నారు. ఇప్పుడు ఎలా వచ్చింది ఆయన పేరు? ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైఫల్యాలు ఎప్పుడైతే జరిగినాయో, ఉదాహరణకి మెంతా తుఫాను వల్ల రైతులందరూ కూడా నష్టపోయారు, వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి. గత బడ్జెట్లో 1300 కోట్ల రూపాయలు క్రాప్ ఇన్సూరెన్స్ కింద కడుతున్నామని చెప్పారు. కట్టారా లేదా? మరి ప్రతి ఎకరా కూడా నష్టపోయిన రైతులకి నష్టపరిహారం చెల్లించాలని మరి చాలామంది దీన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి ఈ రోజున నిన్న కాశీబుగ్గలో 9 మంది మరణించడం జరిగింది. అది కూడా కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యమే. మొన్న ఓజీ సినిమా రిలీజ్ అయితే ప్రతి థియేటర్ దగ్గర కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు. ఏకాదశి సందర్భంగా కాశీబుగ్గలో 25,000 మంది భక్తులు మరి దైవ దర్శనానికి వెళ్ళారని చెప్పుకుంటున్నారు. వెళ్ళటానికి ఒకే మార్గం, రావడానికి కూడా ఒకే మార్గం దేవాలయంలో. ఇలాంటి సందర్భాల్లో కనీసం ఒక్క పోలీసునైనా అక్కడ భక్తులను కంట్రోల్ చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నించిందా? ప్రయత్నించుంటే ఈ రోజున ఇన్ని మరణాలు సంభవించాయి కాదు కదా. ఎప్పుడైతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందో, ఎక్కడైతే ప్రభుత్వం మీద చేసే వైఫల్యాలు ప్రజల దృష్టిలోకి వస్తున్నాయో, అప్పుడే ఒక వైసీపీ నాయకుడు అరెస్ట్ చేయడం జరుగుతుంది. కేంద్ర బడ్జెట్లో మన రాష్ట్రానికి సముచిత స్థానం జరగలేదని చెప్పుకునే సందర్భంలో వంశీ గారిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు కాశీబుగ్గ వ్యవహారం దృష్టిలో పెట్టుకొని జోగి రమేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఒకటే చెప్తున్నానండి, అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తి నన్ను చంద్రబాబు నాయుడు గారు మద్యాన్ని తయారు చేయమని చెప్తే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తారా మీరు? లోకేష్ గారికి సంబంధం ఉందని అద్దేపల్లి జనార్దన్ రావు చెప్తే లోకేష్ బాబుని అరెస్ట్ చేస్తారా మీరు? కేవలం ప్రభుత్వ వైఫల్యాలను ఎవరైతే ఎత్తి చూపుతున్నారో, ప్రభుత్వం చేసే అక్రమాలను ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. పేర్నాన్ని అరెస్ట్ చేశారు, వంశీని అరెస్ట్ చేశారు, ఈరోజు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైతే సంక్షేమాన్ని, అభివృద్ధిని మర్చిపోయారో, మీ స్వలాభేక్ష కోసం మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారో, మీరు అప్పుడే ఫెయిల్ అయిపోయారు. ప్రజలు తిరగబడతారు, మీరు గమనించండి. మీ తప్పులను కప్పుపుచ్చటానికి వైఎస్ఆర్సీపీ నాయకులను మీరు అరెస్ట్ చేస్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్న ముఖ్య నాయకులను మీరు అరెస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. మా డిమాండ్ ఒకటే, మెంతా తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి రైతు కూడా ఎకరాకి నష్టపరిహారం చెల్లించాలి. మరి నిన్న జరిగిన సంఘటనలో, కాశీబుగ్గలో జరిగిన సంఘటనలో చనిపోయిన ప్రతి వ్యక్తికి కూడా ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు మీరు నష్టపరిహారం చెల్లించాలి. ఆ కుటుంబంలో అర్హులైన వారికి ఉద్యోగం ఇవ్వాలి.
ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి మేము చెప్తున్నాం. మరి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయటం చాలా దారుణం. ఆ అక్రమ అరెస్ట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.